ధర్మం వేదం, ధర్మం మార్గం, ధర్మము అంటే పద్ధతి. ధర్మము ప్రతిసారి మారుతూ వస్తుంది. దేశ కాల దేహ ధర్మాదులు కాలధర్మం వేరే ఉంది, అప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు వేరే ఉంటాయి. దేహ ధర్మాలు ఉంటాయి. ఈ దేహ వ్యవస్థను బట్టి మీరు ధర్మాన్ని ఆచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని కాలాల్లో ఒకటే ఆచరించలేం. దేశకాల దేశ ధర్మాలు. దేశము ఇక్కడి నుంచి నువ్వు ఇంకొక కాశీకి వెళ్ళావు. కాశీ క్షేత్రంలో నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించాలి? నీ ధర్మం స్వధర్మం కొంత ఉన్నది. స్వధర్మంతో పాటు దేశధర్మం దేహధర్మాన్ని కూడా ఆచరించాలి. నేను మా ఊరిలో ఇలా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇలాగనే ఉంటాను అనేటువంటి మాట అది అధర్మానికి పాత్రత చేస్తుంది. ఇవి కాకుండా ఆపద్ధర్మాలు ఉన్నాయి, అవసర ధర్మాలు ఉన్నాయి, వ్యవస్థా ధర్మాలు ఉన్నాయి, అవస్థా ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు స్త్రీల దగ్గర ఒక ధర్మం ఉంటుంది, బాలుల దగ్గర ఒక ధర్మం ఉంటుంది, వృద్ధుల దగ్గర ఒక ధర్మం ఉంటుంది, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి దగ్గర ఒక ధర్మం ఉంటుంది. అన్నిటి కూడా ధర్మానికి అక్కడ ఆయా స్థానాలను బట్టి ధర్మ విశేషాలు మారుతున్నప్పటికీ కూడా ఎక్కడ మారదో దానిని మనం సనాతనం అంటున్నాం. ఎక్కడ మారదు అంటే పరమాత్మ యొక్క సన్నిధి దగ్గర మారదు. ఎక్కడ పోయినా నువ్వు చేయవలసింది పరమాత్మను ఉద్దేశించే. ఇప్పుడు దేహధర్మము నీకు అనుకూలించకపోయినా, దేశధర్మము నీకు అనుకూలించకపోయినా, కాలధర్మము నీకు అనుకూలించకపోయినా ఆ ధర్మాన్ని ఆశ్రయించినప్పుడు కూడా నువ్వు చూడవలసినటువంటి స్థానం ఏది? సనాతనుడైనటువంటి పరమాత్మ. ఎక్కడ పోయినప్పటికీ కూడా నీ మనస్సు ఆయన యందు లగ్నం చేసేటువంటి విధిని మనము అభ్యసించటమే సనాతనం. కాబట్టి ఆ సనాతనాన్ని అభ్యసించాలి, ఏకచిత్తులై ప్రవర్తించాలి అంటే మీ ధర్మాలను మనం దృఢంగా తెలుసుకొని ఉండటం సనాతనం. పూర్వీకులైనటువంటి వారు ఏ ధర్మాన్ని తప్పకూడదు అని చెప్పారో దాన్ని ఆచరించటం సనాతనం. పురాణాల్లో ఎవరైతే ఈ ధర్మాలను ఆచరించి లోకాన్ని ఉద్ధరించారో దాన్ని ఆచరించటం సనాతనం. ఏ ధర్మాన్ని ఆచరించటం వలన ప్రకృతి మన దేహానికి హితువు చేస్తుందో అది సనాతనం. ఏ ధర్మాన్ని ఆచరించటం వలన పరమాత్మ భావన మనలో మెండుగా అభివృద్ధి అవుతుందో దాన్ని సనాతనం. ఏ ధర్మాన్ని ఆచరించటం వలన ఎదుటివారి మనస్సులో ద్వేషభావన పోయి మన భావన అంటే మన అనేటువంటి భావన పెరుగుతుందో దాన్ని సనాతనం. దీనికి సరైనటువంటి నిర్వచనం తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా అది సత్యం. మన భారతం సనాతనం. ఎందుకంటే మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ కూడా ఎక్కడైనా స్త్రీ భూ గో జాతులకు హాని కలిగింది అంటే మనము ఒక ఉద్యమిస్తాము, చూశారా? అది సనాతనం. మన దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు యజ్ఞ దాన తపోకర్మలను ఇంకా మనం ఆచరింప చేస్తున్నాము, చూశారా? అది సనాతనం. ఇలాగ చెప్పుకుంటూ పోతే సనాతనానికి అరణ్యాలలో మనకు ఏమీ లేకపోయినా ఈరోజు వనరులుగా అరణ్యమే మిగులుతున్నది, చూశారా? ఆ వన ప్రదేశాలను మనకు పూర్వంలో ఋషి ప్రదేశాలుగా కీర్తించారు. అక్కడ పుట్టే ఈ యొక్క పురాణాలన్నీ కూడా. అందుకే చూడండి, సత్యనారాయణ వ్రతాది సకల పురాణాలు, భాగవత భారతాది పురాణాలని మనం ప్రారంభం చేశాము అంటే ఏకదా నైమిసారణ్య మునయ సౌనకాదయ అనేటువంటి వాక్యంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పుట్టింది మన సనాతనం. కాబట్టి ఋషిప్రోక్తమైనటువంటి సనాతనము అది ఎప్పుడు యజ్ఞంలో పుడుతుంది. ఏ పురాణమైనా సరే యజ్ఞ భాగాంగంగా యజ్ఞ పదార్థంలో అంటే యజ్ఞ కాలంలో ఒక పౌరాణికుడైనటువంటి ఆయన్ని పిలిచి ఆ యజ్ఞం ఫలాన్ని, ఇది పూర్వం ఎవరు ఆచరించారు అని చెప్పేటువంటి విధానాన్ని, తద్వారా లోక శ్రేయస్సుని, మనుషులకు ఫలితాన్ని, మళ్ళీ పరంపరగా వచ్చేటువంటి విధానాన్ని ఐదింటిని చెప్పేటువంటిది సనాతనం. అంటే కాలము, దేశము, ధర్మము, ఫలితము, పరంపర, ఈ ఐదింటిని చెప్తుంది. కాబట్టి ఎప్పుడు ఈ ఐదింటి యొక్క మిస్గైడెన్స్ మనకు అవుతుందో అది సనాతనం కాదు. కాబట్టి ఈ ఐదింటిని మనము పాటిస్తూ ఉంటే సనాతన ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి? ఈరోజు నువ్వు సనాతన ధర్మాన్ని ఆచరించకపోతే రేపు పొద్దున నీకు పుట్టబోయేటువంటి కొడుకు పొరపాటును కూడా దాన్ని విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేడు. తద్వారా ఆశకు గురైనటువంటి వాళ్ళు ఈరోజు నువ్వు మితమైనటువంటి ఆశలోనే జీవించిన తర్వాత వారికి అందించినటువంటి ధర్మ సంప్రదాయాలు అందించకపోతే మనస్సుకు ఒక ఆనకట్ట సనాతనం. ఎందుకంటే ఆశకు అవధి లేదండి, ఆశకు అంతు లేదు. ఇది మనిషిని ఎంత క్రూర దశకైనా తీసుకుపోతుంది కనుక అటువంటి ఆశని కట్టడి చేస్తూ
మనిషి తన విలువల లోపల బతకటానికి ఒక భారమైనటువంటి దివ్య అనుభూతిని కలగజేస్తూ మనిషిని పురోగతికి నడిపేటువంటి భావం సనాతన ధర్మం. అందుకే మనకు తెల్లవారుతో నిద్రలేయగానే స్నానంతో ప్రారంభమైనటువంటి సనాతన ధర్మము కాలంతో ముగుస్తుంది. కాలము అంటే నిద్రతో కాదండి. ఆ రోజు మనం చేసినటువంటి తత్తత్కాల విషయకమైనటువంటి విశేష స్మరణతో ముగుస్తుంది. ఆ రోజు ఈ యొక్క స్మరణలో ఏదైనా కొద్దిపాటి తేడా వచ్చినా దుఃఖంతో పడుకోవాలి, భారంతో నిద్రలేవాలి, మళ్ళీ అదే దుఃఖంతో అనేక రకాలైనటువంటి సంశయాలతో జీవితాన్ని దుర్భరంగా రోజు మనము ఆ యొక్క భారాన్ని మీద వేసుకుంటూ పోతూ ఉంటాం. కనుక ఏ రోజుకు ఆ రోజు మనం చేయవలసినటువంటి విధిని చేసేస్తూ ఆ రోజు భారాన్ని మీద వేసుకోకుండా మరుసటి రోజు సుఖంగా వెళ్ళటం అనేటువంటిది సనాతన ధర్మంలో మనకు అందించేటువంటి ఒక భవ్య భావన రూపం సనాతనం. ఇలాంటి అనేక అంశాలు మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ధృతరాష్ట్రుల వారికి విదురుడు చెప్పినటువంటి మాట, నాయనా నాకెందుకు ఇంత భారంగా ఉంది, దుఃఖం వస్తుంది, నాకేం అర్థం కావట్లేదంటే ఈ అంశాలన్నీ అక్కడ ధృతరాష్ట్రుల వారికి విదురుడు చెప్తాడనమాట. ఏమిటి అంటే, నువ్వు నాయన రోజు మీ వాళ్ళని నువ్వు నియంత్రించుకోలేక ఆ భారాన్ని నువ్వు పెంచుకుంటూ వెళుతున్నావు. ఈరోజు నీకు అది భారమై కూర్చొని దుఃఖానికి మూలమవుతోంది. అందుకే నీకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదయ్యా. కాబట్టి దుర్మార్గపు ఆలోచనల్ని మనస్సులోనే తుంచివేయాలి అంటే ధర్మాన్ని తప్పక ఆచరించాలి. అందుకే మనకు వేదంలో ధర్మేణ పాపం అపనుదతి అని అన్నారు. ధర్మము చేత ఏమవుతుంది అంటే నీ భావన నువ్వు తప్పించుకోవటం, దుర్మార్గపు భావన నుంచి నువ్వు బయట రావటం ద్వారా మనస్సు తేలిక పడుతుంది. ఇంకా ఇతోధికమైనటువంటి సత్కర్మలు చేయటానికి మీకు దోహదపడుతుంది. కాబట్టి సనాతన ధర్మం ఎందుకు ఆచరించాలి అంటే ఇందుకే ఆచరించాలి. దీనినే సనాతన, మనం ఎన్ని అంశాలు చెప్పాను చూడండి. పంచాంగ విధులు, యజ్ఞ దేశ కాల దేహ ధర్మాలను తెలుసుకొని తద్వారా మనకు ఇతరులకు కూడా ఫలితం వచ్చేటువంటి విషయాన్ని ఆస్వాదిస్తూ ఆ ఫలితం కేవలం నువ్వొక్కడే కాకుండా నీ తరాల వారికి కూడా అందించేటువంటి ఏదైనా ఒక ప్రక్రియ ఉన్నది అంటే అది సనాతనం. అందుకే సనాతనం, ఈరోజు సనాతనం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అది ఎప్పుడూ ఆచరించినటువంటిది కదా, పాతది కదా అంటే అది ఈవేళ అవసరపడుతున్నది. అది లేకనే మనం ఈరోజు అయోమయ స్థితిలో పడుతున్నాం. అదేమిటి అంటే బీజమ్మాం సర్వభూతేషు విద్ధి పార్థ సనాతనం. భగవద్గీతనే ప్రమాణంగా మనం తీసుకుందాం. నాయనా ఈ దేహాన్ని చూసి నువ్వు మురిసిపోకు. ఈ దేహంలో ఉన్నది నేను, నన్ను అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నాను అనుకుని అగాధంలో పడకు. అనేక పాపాల ద్వారా నా యొక్క శక్తి నీలో క్షీణించిపోతున్నది. ఓ పార్థ, నా మీద స్మరణ వేసి నా మీద భారం వేసి నువ్వు కర్మను చేయవయ్యా, నీ యొక్క కర్తృత్వ లక్షణంతో చేయకు అని చెప్పటం సనాతనం.